దట్ నా 175 రివ్యూ. అర్థమైంది కదా, అస్సలు బాగాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమాలో ఏముంది, ఒక కథనం లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, మరో గీతా గోవిందం అండి. ఆ పుచ్చుగా ఏ చెప్పిన లిప్ లాక్లు, ఏ రొటీన్ స్టోరీ భయ్యా. వంచన కాడ మొత్తం దించి ఎటు లాగా పోయింది భయ్యా. ఎక్కడ దిగడం ఏంటి, అసలు ఫ్యామిలీ స్టార్ అన్నప్పుడు ఫ్యామిలీ దగ్గర చూపించాలా. లేదు రష్మిక మందానికి నిజంగా విజయ్ దేవరకొండ దూరంగా ఉంటేనే రష్మికకి లైఫ్ బాగుపడుతుంది నిజం చెప్పాలనుకుంటే. ఎందుకంటే ఈ రోజులో మనం చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ రష్మిక ఇలా దగ్గర మ్యారేజ్లో ఉండిపోవడం వల్లే ఆ క్యారెక్టర్ యాక్టింగ్ అనే ఎనర్జీ దూరం అయిపోతుంది. సో అది కొంచెం తగ్గిస్తే వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది నన్ను అడిగితే. 200 కోట్లు అంటే నేను ఆసమాస 200 కోట్లు బట్టలు అనుకున్నారు ఏంటి, నాకు అర్థం కాదు. 200 కోట్లు అంటే అదో ఉందా, కోట్లు వేరండి, బట్టలు వేసుకునే కోట్లు వేరు, అవి వేరు ఈ వేరు. గీతా గోవిందం చాలా బాగుంటుందండి, పసరం కూడా చాలా బాగా తీస్తుంది. ఈ దీనికి విజయ్ దేవరకొండ సెట్ అవ్వలేదు అంతే. విజయ్ దేవరకొండ సెట్ అవ్వలేదు అంటే సినిమాలో ఏం లేదు భయ. సింపుల్గా చెప్పాలనుకుంటే హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక ఇంటి పైన పెంట్ హౌస్లో ఒక హీరోయిన్ దిగుతుంది, వీళ్ళతో బాగా కలిసిపోతూ ఉంటుంది. హీరో గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నతమ్ముల్ని, వాళ్ళ వదిలిని, వాళ్ళ పిల్లల్ని కూడా మన హీరో గారు చూసుకుంటాడు మిడిల్ క్లాస్ అబ్బాయి పరంగా. అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఏమైంది, ఒకేసారి సడన్గా వాడికి ఏంటంటే అప్పులు వాళ్ళు ఎక్కువైపోతే వాళ్ళ అన్న తాగేసి ఉంటాడు, ఎవరి దగ్గర 8 లక్షలు అప్పు చేస్తాడు. ఆ రౌడీలు ఇంటికి వస్తారు. ఆ టైంకి హీరో గారికి హీరోయిన్ హెల్ప్ చేస్తుంది ఒక 8 లక్షలు ఇచ్చి. అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అదే సీన్ ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్కి తర్వాత ఏమవుతుందంటే ఆ హీరోయిన్ ఆడి ఇంట్లో పెంట్ హౌస్ దిగి వీడి బయో రాయడానికి అనమాట, వీడి ప్రాజెక్ట్ ఇది సబ్మిట్ చేయాలి. ఆ విషయం ఇది లవ్ చేస్తున్నాను చెప్తుంది. కానీ విజయ్ దేవరకొండ ఆ విషయం తెలిసి యాక్టింగ్ అనుకుంటాడు. నీకైనా నన్ను పేదోడు అనుకుని బుక్లు రాస్తావు కదా, ఇప్పుడు నీకైనా గొప్పడు అవుతాను, గొప్పదాన్ని చూపిస్తానని చెప్పేసి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఒక మంచి పోస్ట్ కొడతాడు, జాబ్ కొడతాడు. దానికి వీడియో కాల్ చూపిస్తూ ఉంటాడు, ఎడిట్ చేస్తూ ఉంటాడు, బైక్ కొంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లల్ని కూడా చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో రిచ్గా జాయిన్ చేస్తారు భయ్య. అటువంటి రిచ్నెస్ అంతా బాగుంటే తర్వాత ఏమవుద్ది, క్లైమాక్స్లో ఏంటంటే ఆడికి సపోర్ట్ చేసేదే హీరోయిన్. ఆడంత ఎదగడానికి కారణం ఇక్కడ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ఎక్కడ ఉంది భయ్య. హీరోయిన్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ సొంతంగా అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, నేనే చెప్తాను కదా, మంచిగా రాజా. సెకండ్ హాఫ్ అటర్ ఫ్లాప్ అయిపోయింది అంతే. వేస్ట్ రేట్ అంటే రేటింగ్ లేని సినిమాకి రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ తీసుకోలేను. అటర్ ఫ్లాప్ భయ్య. విజయ్ దేవరకొండ మన ప్రీలీజ్ ఈవెంట్లో జరగండ్రా నీ అమ్మ అన్నాడు, అది కరెక్ట్. అది ఎదరు మీడియా బౌన్సర్లు అంతా ఉన్నారు, వాళ్ళు అంత ఈరోజు అంత పైకి వెళ్ళారంటే వాళ్ళే రేసిన మెయిన్ రేసిన, మనం ఆడియన్స్ సెకండరీ. అది ఆడియన్స్ వరకు రీచ్ అయిందంటే మీడియానే. అటువంటి మీడియాని అలా అనడం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఫేర్. థ్యాంక్ యూ. సినిమా బాగుందని ఎక్స్పెక్ట్ చేశాను, సినిమా తప్ప ఏం లేదు అక్కడ. యా బ్లాక్ బస్టర్ కాంబో కదా ఇది. బ్లాక్ బస్టర్ కాంబో ఏం లేదన్న అక్కడ. 200 కోట్లు కొడతా అన్నాడు అన్న, 200 కోట్లు కొడతా అన్నాడు. 50 కోట్లు ఒకటి అన్న. ఫస్ట్ సెకండ్ నుంచి ఉండదు సినిమా. అంత ఘోరంగా వస్తారని అడగండి, చూడండి ఇప్పుడు వస్తారు ఇంకా. కానీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి డిగ్నిఫైడ్గా వాల్యుయబుల్ రోల్ ఇచ్చేది మాత్రం ఈయన. వెన్ కమ్స్ టు దట్ కంప్లీట్ మూవీ. అంటే ఏం మైనస్ అన్న స్టోరీ మూవీలో ఏం మైనస్? స్క్రీన్ ప్లే వెరీ ఓల్డ్ అండి, స్టోరీ కూడా ఓల్డ్ స్టోరీ కానీ డీసెంట్గా ఉంది. అంటే మీరు ఏం ఊహించుకొని వచ్చారన్న? ఏం లేదు. ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నాం. ఇట్స్ ఓకే, కొంచెం హ్యూమర్ బాగుంటే బాగుండేది. మూవీ ఈజ్ రియలీ గుడ్. వన్ టైం వాచ్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ యూ నో టిపికల్ విజయ్ దేవరకొండ, సేమ్ థింగ్. యావరేజ్ అండి. హీరో మా విజయ్ దేవరకొండ ర్యాంప్ యాడ్ ఇచ్చేసిండు, మామూలుగా లేదు. వచ్చి సినిమా కూడా వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ సినిమా. రాముడు భీముడు కొండన్న దేవుడు సినిమా వేరే లెవెల్ సినిమా బాగుంది. మామూలుగా లేదు సినిమా, బ్లాక్ బస్టర్ అంతే. మొత్తం సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇట్లా వేస్తారు పేపర్లు మొత్తం ఎగిరినాయి. సార్ రైట్. విజయ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. కంబ్యాక్ మూవీయా? చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంతే ఉన్నారన్న. సినిమా స్టార్ట్ అవ్వకముందే నిన్న అమెరికాలో ప్రీమియర్స్ పడకముందే ప్రీమియర్స్ పడేసాయి, చూసేసాము, అది ల్యాగ్ ఉంది ఇది ల్యాగ్ ఉంది అని మాట్లాడారు. సినిమాకి వచ్చి చూస్తే మాత్రం నేను ఫస్ట్ కావాలని అంటున్నారు, ఎంతమంది బాగుంది అంటున్నారు, అందరు బాగుంది అంటారు, 2-3 అట్లా అంటే లెక్క కాదు. ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది. చూడదగ్గర సినిమా. అది చూసిన వాళ్ళు చెప్తారన్న, మీరు ఇక్కడికి వచ్చేసి ఇట్లా క్వశ్చన్ చేస్తే కరెక్ట్ కాదు కదన్న. లోపల సినిమా చూస్తే చాలా బాగుందన్న సినిమా. మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఫైట్ సీన్స్లో, మేము చూడాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి సినిమాలు ఇంకా ముందు రావాలి మా వీడి దగ్గర నుంచి. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇంటరాక్షన్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ మిగతా సినిమా అంతా చాలా బాగుందన్న. ఎమోషనల్
ఎమోషనల్ సీన్స్ బట్టి ఉంటుంది అన్న ఏదన్నా సరే. సినిమాలో కంటెంట్ ఉంది, చాలా బాగా చేశాడు యాక్టింగ్, అన్నీ చాలా సెట్ అయినాయి. కొంచెం ఒక మ్యూజిక్ ఒకటే కొంచెం ల్యాగ్ అయింది, సాంగ్స్ అంతగా పండలేదు. లాస్ట్ టైం సినిమాలో సాంగ్స్ బాగా పండేసరికి చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడేమో అంతగా హైప్ లేదు మూవీకి, కానీ చాలా బాగుంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్ అన్న, చాలా బాగుందన్న. మృణాల్ నాకు అసలు గుర్తు కూడా రాలేదన్న గీత గోవిందం చూసేటప్పుడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు అంత కొత్త ఎక్స్పీరియన్స్ అన్న, చాలా బాగుంది సినిమా. పరశురాంపేటలో చాలా బాగా తీశాడు. స్టోరీలో ఇప్పుడు ఫ్యామిలీ గురించి కానీ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందని కానీ చాలా బాగా చూపించాడు అన్న పరశురాం. బాగా సెట్ అయ్యాడు అన్న. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. హైలైట్స్ ఏంటి మూవీలో? సినిమాలో హీరో క్యారెక్టర్ చేసిన అంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లుంటుంది, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నిజంగానే ఎట్లుంటాడు అనేది సినిమా ద్వారా మనం చూడొచ్చు. విజయ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక బ్లాక్ బస్టర్కి. వాళ్ళ కొట్టినట్టే నెరవేరినట్టే 100 crores కేక్ వాక్ గ్రాస్ 150 టచ్ చేస్తామన్న. పరశురామ్ ఎలా చూపెట్టాడు? చాలా బాగా చూపెట్టాడు. రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ అన్న ఇది. రొటీన్ స్టోరీ అయితే ఏం చెప్తావు? రోల్ చేసే వాళ్ళు సూపర్ సినిమా నిజంగా. 100 crores పక్కా. ఎస్ పక్కా, నిజంగా 100 crores పక్కా. దిల్ రాజు బాబుకి డబ్బులు సినిమాతో. సూపర్ ఉంది సినిమా నిజంగా. విజయ్ అర్థం కదా, బాగా లేదని నిజంగా చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే చాలా పెయిన్తో ఒక కుటుంబాన్ని నడిపే ప్రతి పర్సన్ చూడాల్సిన సినిమా. పక్క ఫ్యామిలీ స్టార్ అనేందుకు ఒక ఫ్యామిలీలో ఒక అంటే నాన్న తర్వాత ఒక కొడుకు అనే పొజిషన్ తీసుకొని తనే ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తాడు. చాలా బాగుంది సినిమా నిజంగా. 20 కోట్లు కూడా కొట్టాడు అంటున్నారు. అస్సలు లేదు బ్రో, నిజం థియేటర్ చూడండి ఫుల్ అయిపోయింది నిజంగా. థియేటర్లో ప్రతి ఒక్కరికి అరుపులు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఆడియన్స్ సెకండ్ డే నుంచి ఉంటారంటావా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఫ్యామిలీ కూడా వస్తుంది సినిమాకి. విజయాన్న నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. మృణాల్ ఠాకూర్ గారు కూడా. అందరూ చాలా బాగుంది బ్రో. అంటే లవ్ స్టోరీ ఉంది, అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంది, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కూడా అట్రాక్ట్ చేసే సినిమా. చాలా బాగుంది. దిల్ రాజు గారికి డబ్బులే అని చెప్పుకోవాలి. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎవరు కూడా నెగిటివ్ టాక్స్ అలాంటి స్ప్రెడ్ చేయొద్దు. అంటే విజయ్ దేవరకొండ అనే వ్యక్తి